రిజర్వేషన్ల పెంపు తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అధికార యంత్రాంగం వల్ల పథకాలు కొంత క్షేత్రస్థాయిలోకి వెళ్లటం తాము బీఆర్ఎస్ మాదిరిగా అబద్దాలు చెప్పి చేతులు ఎత్తేయటం లేదని తెలిపారు. ఇక గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేల అభిప్రాయ ప్రకారమై ఉంటుందని తెలిపారు. ఇక అభ్యర్థుల షార్ట్ లిస్ట్ ఇప్పటికే ఏఐసీసీకి పంపించామని అధిష్టానానిదే తుది నిర్ణయమని తెలిపారు. అభ్యర్థుల ఎంపికపైన వచ్చే నెల 3న సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కుల సర్వే జరిగితే తమకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ అలాగే బీజేపీలు కుట్రలు చేశాయి. కానీ కులగణన సంపూర్ణంగా పూర్తయిందని తెలిపారు. కులగణన రిపోర్ట్ పైన ఫిబ్రవరి 5న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం లేదా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సమీక్షలు నిర్వహిస్తారని ఆ విమర్శలను కూడా మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. ఇక సమయాన్ని బట్టి సీఎం ఇంటి దగ్గర సమీక్ష చేస్తారు, అందులో తప్పే ఉందని ప్రశ్నించారు. సచివాలయం కూల్చి మళ్లీ కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని తెలిపారు. కాంగ్రెస్ సోషల్ మీడియా పైన ఈ సందర్భంగా పీసీసీ సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. ఇక మా సోషల్ మీడియా టీం కొంత వీక్ ఉంది. రైట్, ఇక టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, త్వరలో ఎమ్మెల్సీ స్థానాలపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పడం జరిగింది. ఇక తెలంగాణలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇటు పట్టభద్ర ఎన్నికలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నట్లు టీపీసీసీ చీఫ్ అయిన మహేష్ గౌడ్ చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 3న ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యం అయితే ఉంది. మరి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ దాఖలు గడువు ఉండగా ఫిబ్రవరి 11 నామినేషన్ పరిశీలన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ కులగణన సంపూర్ణంగా పూర్తయిందని కూడా మహేష్ గౌడ్ చెప్పడం జరిగింది. కులగణన రిపోర్ట్ పై కూడా ఫిబ్రవరి 5న కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశం కానున్నట్టు చెప్పడం జరిగింది. అధికార యంత్రాంగం వల్ల పథకాలు అలాగే పూర్తిగా వెళ్తున్నాయి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ మాదిరి అబద్ధాలు చెప్పి మేము చేతులు ఎత్తేయడం లేదు. అంటే కాంగ్రెస్ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారం మారిందంటే అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు ఎలా పాలన చేసిందో దానికి ప్రజలు ఏ రకంగా వెతికిపోయారో అందుకు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా మేము వచ్చాం, ప్రజల పార్టీగా ప్రజల ప్రభుత్వంగా మేము ముందుకెళ్తున్నాం. బీఆర్ఎస్ ఇలా ఎన్ని విష ప్రచారాలు చేసినా ప్రజలు వారిని నమ్మే ప్రసక్తి అయితే లేదు అనేటట్టుగా ఆయన మాట్లాడడం జరిగిన పరిస్థితి. మొత్తానికి స్థానిక ఎన్నికల పైన ఒక క్లారిటీ అయితే ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల పైన అయితే ఒక క్లారిటీ అయితే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.